జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అవరోహణం. అనంత ప్రేమ స్వరూపులారా, వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించిన స్వచ్ఛమైన పరిపూర్ణమైన వ్యక్తులను ఋషులు అంటారు. వారు పూర్ణస్థితికి చేరిన తర్వాత అంతరశిక్షువుల ద్వారా కనిపించే స్థూల జగత్తును అంతటిని కూడా ఆత్మగా భావిస్తూ భగవంతునికి ప్రతిరూపంగా అనుభవిస్తూ సత్యదర్శనం గావించుకొని సర్వం బ్రహ్మమయం అనే విధంగా వర్ణించడం జరిగింది. దానిని అవరోహణం అంటారు. అందున క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రపంచమంతా ఆటవికంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం జరగడం, అది పూర్తిగా విజయవంతం కావడం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అంశం. శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని నేను ఏమీ కాననే స్థితికి చేరి విశ్వ శరీరం ద్వారా ప్రకృతిని వర్ణించడం జరిగింది. ప్రస్తుతం సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉన్నప్పటికీ మానవుడు కనిపించే స్థూల జగత్తుని గురించి పరికరాల ద్వారా మాత్రమే తెలుసుకొనగలుగుతున్నాడు. కానీ శుద్ధ చైతన్యాన్ని గురించి ఎటువంటి అవగాహన కలిగించుకొనలేకపోయాడు. అయితే 8000 సంవత్సరాల నాడే శుద్ధ చైతన్యపు ఉనికిని గ్రహించి అవగాహన గావించుకోవడం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అంశమే కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆరోహణ క్రమం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం అందరూ వేదాన్ని చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, బోధిస్తున్నారు. దీనిని ఆరోహణ క్రమం అంటారు. అంటే క్రింది నుండి పైకి వెళ్ళడం. అది ఎలా? ఒక దేవతను మనం అష్టోత్తర శతనామావళితో పూజించామనుకోండి, దానిని సంహితం అంటారు. ఆ దేవతను లోపలకు స్వీకరించగలిగితే దానిని బ్రాహ్మణం అంటారు. దానిని అంతరంగంలోనికి ఆవాహనం గావించుకోగలిగితే అరణ్యకం అంటారు. అలాగాక అది నేను ఒకటే అనే భావనతో ఏకత్వాన్ని అనుభవించగలిగితే దానిని ఉపనిషత్తు అంటారు. అయితే ఇదంతా ఏమిటి? క్రింది నుండి పైకి వెళ్ళడం. ఋషులు పైనుండి క్రిందికి వచ్చారు. దానిని అవరోహణం అన్నారు. నవీన మానవులు మాత్రం క్రింది నుండి పైకి వెళుతున్నారు. అంటే ఋషులు అవరోహణ క్రమం నుండి ఆరోహణ క్రమానికి వచ్చారు. ఆత్మస్థితి నుండి అనాత్మను భగవంతునిగా భావించి వర్ణించారు. ప్రస్తుతం అందరూ అనాత్మ నుండి ఆత్మస్థితికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందడానికి దశాబ్దాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది. కఠోరంగా శ్రమించవలసి వస్తుంది. అలాగాక నేను ఏమీ కాను అనే స్థితి నుండి వేద విజ్ఞానాన్ని అవగాహన గావించుకోగలిగితే జీవితం తప్పక సార్థకమవుతుంది.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రజ్ఞానం బ్రహ్మ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదం యొక్క మహాపదం. ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసే బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తుంది. మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని బంధాలను ఏర్పరచుకుంటే ప్రజ్ఞ కుంచుకుంటుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అలా కాకుండా విశ్వతత్వాన్ని గురించి సంపూర్ణ అవగాహన గావించుకొని అంతా ఒకటే, సర్వం బ్రహ్మమయం అనే భావనను ఏర్పరచుకోగలిగితే విశ్వమంతా ఒకటిగా గోచరిస్తుంది. బాహ్య ప్రపంచమంతా ఒకటిగా కనిపిస్తే దానితో ఎటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోం కదా. బాహ్య ప్రపంచం పట్ల సమదృష్టిని అలవరుచుకోగలిగితే శక్తిని కోల్పోయే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రజ్ఞ విశ్వవ్యాపితం అవుతుంది. ఆ విధంగా మనిషి అన్ని రకాల బంధాల నుండి సమూలంగా బయటపడి అంతర్ముఖం గావించుకోవడానికి, తనను గురించి తాను తెలుసుకోవడానికి వేదవ్యాసులు వారు ముందుగా మానవాళికి వేద విజ్ఞానాన్ని, ప్రత్యేకించి ఋగ్వేదాన్ని అందించడం జరిగింది. ప్రజ్ఞ అనంతమైతే జీవితం తప్పక ఆనందమయమవుతుంది. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే అంశం అనుభవంలోనికి వచ్చిందంటే సమదృష్టి అలవడుతుంది కదా. అదే సమాధికి అసలైన పునాది అవుతుంది కదా.